హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాపిల్ ప్యారడైజ్. ఈరోజు నేను నిమ్ముప్పుతోని పులిహోర చేయబోతున్నాను. నిమ్ముప్పు పులిహోర చేయడానికి కావాల్సిన పదార్థాలు నేను 4 గ్లాసెస్ రైస్ క్వాంటిటీ తీసుకున్నాను. 4 గ్లాసెస్ రైస్ క్వాంటిటీకి నిమ్ముప్పు 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇదే స్పూన్తోని నిండా 2 స్పూన్స్ నిమ్ముప్పు తీసుకోవాలండి. 1 స్పూన్ నిమ్ముప్పుకి 3 స్పూన్స్ సాల్ట్ తీసుకోవాలి క్వాంటిటీ. నేను 2 స్పూన్స్ నిమ్ముప్పు తీసుకున్నాను కాబట్టి 6 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. అండ్ తాలింపు వేయడానికి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ పల్లీలు డీప్ ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాను. తాలింపు గింజలు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పసుపు అండ్ మెంతుపిండి, ఇంగువ కలిపి నేను పౌడర్ చేసుకున్నాను. మనం తాలింపు వేసేటప్పుడు ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇంగువతోని మిక్స్ చేసి ఉంచాను. అండ్ టేస్ట్ కోసం కొంచెం షుగర్ తీసుకోవాలి లైట్గా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది పులిహోర అలా చేస్తే. 4 గ్లాసెస్ రైస్ ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్కి కుక్ చేశానండి. ఒక బేసిన్లో రైస్ అంతా వేసేసి దానిపైన మనం తీసుకున్న 2 స్పూన్స్ నిమ్ముప్పు అండ్ 6 స్పూన్స్ సాల్ట్ ఆ వేడి మీద వేసేస్తే కరిగిపోతుందండి. అండ్ వేయించి పెట్టుకున్న పల్లీలు వేయాలి. తాలింపు కోసం ఆయిల్ హీట్ అయ్యాక మినపగుండ్లు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతుపిండి అండ్ ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ తాలింపు వేసుకోవాలి. తాలింపు అంతా ఈ రైస్లో వేసేసి నీట్గా మిక్స్ చేయాలండి. తర్వాత కొత్తిమీర పైనుంచి వేయాలి. ఇంత పులిహోర దేనికి చేస్తున్నాను అనుకుంటున్నారా అండి? ఫైనల్గా చెప్తాను దేనికి చేస్తున్నాను అనేది. ఫైనల్గా నిమ్ముప్పు పులిహోర రెడీ అయ్యిందండి. పైనుంచి కొత్తిమీర స్టఫింగ్ చేసుకోవాలి. ఈరోజు శనివారం అండి, హనుమంతుడి గుడికి తీసుకువెళ్దామని ఈ పులిహోర రెడీ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిమ్ముప్పు పులిహోర రెడీ.